హాయ్ ఫ్రెండ్స్, నేను మూవీ రాజా. కొచ్చాడియన్ లింగా వరుస ఫ్లాపుల తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ కబాలి. పారంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రజనీ వయసైన డాన్ గా కనిపిస్తుండగా ఆయన సరసన రాధికా ఆప్టే హీరోయిన్ గా నటిస్తుంది. ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్ తాను నిర్మించిన ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లినప్పటి నుంచి భారీ క్రేజ్ ని మూటగట్టుకోవడంతో దీనిపై ఓ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి. దాంతో ఈ చిత్రం 220 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇది ఇండియన్ హిస్టరీలోనే ఒక రికార్డు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ సినిమాపై ఎంతగా భారీగా అంచనాలున్నాయో. మరి ఆ అంచనాల్ని కబాలి చిత్రం అందుకుంటుందో లేదో చూద్దాం. ఇప్పుడు కబాలి చిత్రం ఎలా ఉండబోతుందో చూద్దాం. భారతదేశానికి స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళు తమిళులను మలేషియాకి తీసుకెళ్తారు. అక్కడ ఏర్పాటు చేసిన రబ్బర్ ఫ్యాక్టరీలో ఆ తమిళులను లేబర్స్ గా పనిలో పెడతారు. బ్రిటిష్ వాళ్ళు వాళ్ళందరినీ బానిసలుగా ట్రీట్ చేయడమే కాదు, నరకం చూపిస్తుంటారు. సమయానికి భోజనం పెట్టకపోవడం, చిత్రహింసలకు గురి చేయడం వల్ల చాలా మంది చనిపోతుంటారు. అప్పుడే కబలీశ్వరన్ అనే వ్యక్తి రజనీకాంత్ కబాలిగా మారుతాడు. సాధారణ ప్రజల్ని చిత్రహింసలు పెడుతున్న బ్రిటిష్ వాళ్లకు ఎదురు తిరుగుతాడు. అందరిలోనూ చైతన్యం నింపి ఆ ఆంగ్లేయులకు వ్యతిరేకంగా నిలబడేలా చేస్తాడు. అలా అందరూ ఒక్కసారిగా తిరగబడడంతో ఆంగ్లేయులు అక్కడి నుండి పారిపోతారు. దాంతో వారందరికీ కబాలి నాయకుడుగా అవగా అదే ప్రాంతంలో పెద్ద డాన్ గా ఎదుగుతాడు. అయితే ఇంతలోనే ఎవరూ ఊహించని ట్విస్ట్ ఒకటి వెలుగు చూస్తుంది. దాని కారణంగా కబాలి జైలుకు వెళ్లాల్సి వస్తుంది. కబాలి జైలుకి వెళ్లిన అనంతరం అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిన గుండాలు మళ్లీ బయటకొస్తారు. సాధారణ ప్రజలపై తమ ప్రతాపం చూపుతూ అందరినీ దోచుకుంటుంటారు. ఇక కట్ చేస్తే 25 ఏళ్ల తర్వాత కబాలి జైలు నుంచి బయటకొస్తాడు. అలా జైలు నుండి బయటకొచ్చిన కబాలి జరుగుతున్న అన్యాయాన్ని తెలుసుకుంటాడు. అప్పుడు మళ్లీ కబాలి పంట తినే పురుగుల్ని ఏరినట్టుగా గుండాలను అంతమొందిస్తూ ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్న మరో డాన్ కబాలిని చంపేందుకు ఎందరితోనో కాంట్రాక్ట్ కుదుర్చుకుంటాడు. వాళ్ళందరినీ ఎదుర్కొంటూ కబాలి ఆ పెద్ద డాన్ ని ఎలా చంపాడు అనేదే అసలు కథ. ఇక నటీనటుల పర్ఫార్మెన్స్ గురించి చూసుకుంటే సూపర్ స్టార్ రజనీకాంత్ నటన గురించి ఒక్క మాటలో అభివర్ణించడం చాలా కష్టం. భాషా గెటప్ లో చాలా కాలం తర్వాత వెండి తెరపై కనిపించిన రజనీకాంత్ తన యాక్టింగ్, స్టైలిష్ గెటప్, మేనరిజం తో కట్టిపడేస్తున్నాడు. ఆయన చెప్పే డైలాగ్ తీరుకి ఆడియన్స్ విజిల్స్, చప్పట్లతో హోరెత్తించేస్తారు. యాక్షన్ సీన్స్ లో ఆయన నటనకు, యాక్టింగ్ కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఎమోషనల్ సన్నివేశాల్లోనూ ఆయన పలికిన హావభావాలు ప్రేక్షకుల్ని కంటతడి పెట్టిస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే కబాలి వన్ మ్యాన్ ఆర్మీ. ఆయన సరసన హీరోయిన్ గా నటించిన రాధికా ఆప్టే పాత్ర కొంచెమే అయినా ఉన్నంతలో బాగా చేసింది. రజనీకి తగ్గ జోడీ అనిపించుకుంది. రజనీ కూతురిగా ధన్సిగా యాక్టింగ్ సూపర్. విలన్ గా విన్స్టన్ చావ్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. మిగతా నటీనటులు తమ తమ పాత్రలకు సరైన న్యాయం చేశారని చెప్పుకోవాలి. టెక్నికల్ గా సినిమా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఈ సినిమాకి మరో పెద్ద అడ్వాంటేజ్ అని చెప్పుకోవాలి. ఆర్ట్, ఎడిటింగ్ వర్క్స్ చాలా బాగున్నాయి. కలైపులి తాను నిర్మాణ విలువలు పేరు పెట్టడానికి లేదు. అంతా భారీ ఖర్చుతో చాలా గ్రాండ్ గా నిర్మించారాయన. ఇక దర్శకుడు పారంజిత్ గురించి మాట్లాడుకుంటే డైరెక్టర్ గా తన ప్రతిభ ఏంటో నిరూపించుకున్నాడు. ఆడియన్స్ కి ఏం కావాలో ఆ అంశాల నిండుతో కూడిన కథని సినిమా రూపంలో అద్భుతంగా తెరకెక్కించాడు. రజనీని ఎలా చూడాలని జనాలు కోరుకుంటారో అలాగే చూపించి మంచి మార్కులు కొట్టేశాడు. కొన్ని చోట్ల ఇతని ప్రతిభకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. వెండి తెర ముందు రజనీ తన మేనియాతో కట్టిపడేస్తే తెర వెనుక తన ప్రతిభతో పారంజిత్ ఆకట్టుకున్నాడని చెప్పుకోవచ్చు. ఇది కబాలి మూవీ ప్రీ రివ్యూ. మరిన్ని మూవీ న్యూస్ కోసం రిమిక్స్ కింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.